యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో రోగులకు మంచినీటి సదుపాయం కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎంపీ చామల అన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 6 నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం మంత్రులు పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని చామల పేర్కొన్నారు. మంచినీటి సదుపాయం కోసం ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా స్థానిక శాసనసభ్యులు మా సోదరులు బీర్లైలన్న గారు అలాగే లోకల్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇవి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి మండలంలో కూడా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వాటర్ ప్లాంట్ పెడుతూ నిన్న నగర్కల్లో కూడా ఒక 5, ఈ రోజు ఇక్కడ తర్వాత జనగాంలో కూడా కొన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు మంచి జరగాలని వీలైనంత మటుకు ప్రజల కోసం పనిచేయాలన్న తాపత్రయం ఈ ప్రజాపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. అటు ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా మా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా 24 గంటలు ఇచ్చినటువంటి హామీల మేరకు సంక్షేమ పథకాలతో రోజు ప్రజలలోనే ఉంటారు. మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లుల కార్యక్రమం నడుస్తుంది. 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లుల ముచ్చటే తప్ప ఈ రోజు కట్టని పరిస్థితి. కానీ ఈ రోజు 3500 ఇల్లులు ఆలేరు నియోజకవర్గంలో ఈ రోజు గ్రౌండింగ్ అని. ఇకపోతే సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, గతంలో ధరణి ద్వారా అన్యాయం జరిగినటువంటి రైతులకు వారి భూములను వారికి పట్టాలు వాళ్ళకి ఇచ్చే విధంగా భూభారత్ లాంటి పథకాలు తీసుకొచ్చి ప్రజల మధ్యని పోతుంది ఈ ప్రభుత్వం. ఓ పక్కన మేము పార్లమెంట్ సభ్యులు అందరం నిన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఈవెన్ యూరియాకు సంబంధించిన సమస్యల మీద సెంట్రల్ మినిస్టర్ నడ్డా గారితో కంటిన్యూగా చర్చలు చేసి ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఇమీడియట్ గా మేము